నల్లగొండ బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. మరి ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. మరి రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కులగణన అనేటువంటిది చేపట్టి బీసీలకి 42% రిజర్వేషన్ అనేటువంటిది తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీలకు కూడా రిజర్వేషన్లను వాళ్ళ యొక్క జనాభా ప్రాతిపదికన ఉద్యోగ అవకాశాల్లో వాళ్ళకి ఎంత శాతం ఉండాలనేటువంటి ఈ యొక్క డేటా అయితే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేసింది. మరి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కులగణనను బేస్గా చేసుకునే కేంద్ర ప్రభుత్వం కూడా చేస్తామనేటువంటి మాట అయితే నిన్న కేంద్రంకి సంబంధించినటువంటి మంత్రులు అయితే చెప్పడం జరిగింది. అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కులగణనను చూసి కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అంటే మా దాన్ని ఆధారంగా తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర మంత్రులు కూడా చెప్పినటువంటి సందర్భం. దానిపైన మాట్లాడదాం. మరి సార్ చెప్పండి, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి కులగణన ఆధారంగా తీసుకునే కేంద్ర ప్రభుత్వం చేయబోతుందంటే ఏమంటారు? అట్లా కాదు. రాష్ట్రం అనేది ఒక పరిధి ఉన్నటువంటి చిన్న ప్రాంతము, తెలంగాణ ప్రాంతం. కానీ దేశం మొత్తంలో కులగణన కూడా జరగాలి. ఎందుకు అని అంటే జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన విధానం ప్రకారము మేము ఇక్కడ బీసీలకి ఎస్సీ ఎస్టీలకు అనుకూలంగా ఉన్నాం చెప్పుకోవడం కోసం మాత్రమే కులగణన చేయడం జరిగింది. దాంట్లో నిజాయితీ లేదు, దాంట్లో వాస్తవానికి దాంట్లో ఉండాల్సినటువంటి అన్ని పాయింట్స్తో చేర్చినటువంటి కులగణన జరగలేదు ఇక్కడ. కానీ అదే జాతీయ స్థాయిలో బీజేపీ చేస్తున్నటువంటిది ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఒక్క రూపాయి అయినా సరే అన్ని కులాలకు రిజర్వేషన్ ప్రకారంగా ప్రకారం ఏ విధంగా అందాలో అనే దాన్ని ఒక గణన మన దగ్గర లేకుంటే ఇబ్బంది అవుతుంది. కొన్ని రాష్ట్రాలు ట్రైబల్స్కి సంబంధించినటువంటి రాష్ట్రాలు ఉన్నాయి, కొన్ని ఓబీసీలు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. ఈ దేశంలో కొన్ని రాష్ట్రాలలో ఫార్వర్డ్ క్యాస్ట్లు ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అందరికీ సమానంగా కాకుండా ఎవరెవరికి ఏ పర్సంటేజ్ ప్రకారము ఈ యొక్క స్కీములు అందాలి, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ యొక్క జాతీయ స్థాయిలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఏ విధంగా న్యాయం జరగాలనే ఒక లక్ష్యంతో భారతీయ జనతా పార్టీ యొక్క కులగణనకు మద్దతు ఇవ్వడము, దాన్ని నిర్వహించడం జరుగుతున్నది. అందరం కూడా వాటిని స్వాగతిస్తున్నాం. కానీ ఒక రాష్ట్రంలో చేసినటువంటి రేవంత్ రెడ్డి దీన్ని మమ్మల్ని చూసి కాపీ కొడుతున్నారు అనడము చాలా హాస్యాస్పదము. నీ యొక్క రాష్ట్రంలో నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఫస్ట్ నెరవేర్చు, ఆ తర్వాత నిన్ను మేము ఫాలో అవుతున్నామా కావట్లేవా అనేది ప్రజలు తేలుస్తారని చెప్పి సందర్భంగా చెప్తున్నాను. ఇంకోటి మనకి రాష్ట్ర ప్రభుత్వం 42% బీసీలకి 42% రిజర్వేషన్ అనేటువంటిది మంత్రివర్గం కూడా చేసినటువంటి సందర్భం, 42% ప్రకటించినటువంటి సందర్భం. ఈ యొక్క బీసీ అమెండ్మెంట్ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించే అవకాశం ఉందంటారా? 50% దాటకుండా ఈ దేశంలో రిజర్వేషన్స్ ఉండాలి. ప్రతి ఒక్క వ్యక్తి కూడా అభివృద్ధి చెందాలని 70-75 సంవత్సరాలలో ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఈ దేశాన్ని పరిపాలించి ఏ ఒక్కరోజు ప్రజలకు న్యాయం చేయలే. ఈ రిజర్వేషన్ అనేది ఒక పెద్ద బూచిగా చూపెట్టి ఓట్లు వేయించుకొని బతికినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. కానీ ఈరోజు గతి లేక మేము బీసీలకు దూరమైన యొక్క ఎస్సీ ఎస్టీలకు దూరమైన ఒక భయంతో మాత్రమే ఈ యొక్క 42% తీసుకొచ్చి ముందల పెట్టి దీని అసెంబ్లీలో పాస్ చేయడం జరిగింది. కానీ నరేంద్ర మోడీ గారి భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన అట్లా కాదు. సబ్కా సాత్ సబ్కా వికాస్. ఈ దేశంలో ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న రిజర్వేషన్ సరి అయిన మార్గంలో అందలేదు కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి అందాలనే ఉద్దేశంతో మేము 50% రిజర్వేషన్స్ ఇవ్వడానికి అనుకూలంగా ఉన్నాము. అవసరమైతే ఎక్కువ స్కీములు పెట్టి ఎక్కువ మందిని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో ఒక విధంగా లబ్ధి పొంది తన యొక్క జీవన విధానాన్ని అభివృద్ధి చేసుకునే ఆర్థికంగా స్థిరపడే విధంగా ఈ దేశం ముందరికి పోవాలన్న ఆలోచనతో మేము చేస్తున్నాం. కాబట్టి 50% ఉంచుకుంటూ కూడా ఈ దేశంలో అందరి ప్రజలను అభివృద్ధి చేయొచ్చు అనేది చేసి చూపిస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ఇంకోటి, తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల లోపల ఆపరేషన్ కగార్ అనేటువంటి పేరుతోటి అడవుల హననం అనేటువంటి జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డలను కూడా పిట్టల్లా కాల్చేస్తున్నటువంటి సందర్భం. వేల సంఖ్యలో మిలిటరీలను మోహరించి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి సందర్భం. ఇటువంటి ఈ యొక్క కగార్ అనేటువంటి ఆపరేషన్ని ఎందుకు చేపడుతున్నది? ఎందుకు అని అంటే అక్కడ ప్రజా సంఘాల నుంచి వచ్చినటువంటి స్పందన ఏంటంటే అక్కడ ఉన్నటువంటి అడవులన్నీ కూడా నరికివేసి కార్పొరేట్ శక్తులకు ఈ యొక్క భూమిని కట్టబెట్టే దాని భాగంగానే ఈ యొక్క అడవుల హననం కగార్ అనేటువంటి చేపడుతున్నారు అంటున్నారు. దాన్ని ఎట్లా చూడవచ్చు? అడవుల్లో ఉన్నటువంటి ఖనిజాలు అది భారతదేశం లోపల ఉన్నటువంటి సంపదే. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ సంపదనైనా మనం వెలికి తీయచ్చు, దాన్ని అమ్ముకోవచ్చు, దాని ద్వారా ప్రజలకు దేశానికి లాభం చేకూరవచ్చు.
ఇది ఒక పాయింట్. ప్రైవేట్ కార్పొరేట్ కానీ ఇచ్చు, నువ్వు గవర్నమెంట్ అనేది ఏదన్నా చేసుకోవచ్చు. అది మన దేశంలో ఒక మన సొత్తు, మనందరి ప్రజల యొక్క ధనం అది. దీన్ని పక్కకి ఇచ్చిపెట్టండి మీరు. అక్కడికి అడవిలోకి వస్తే నక్సలిజం అనేది ఉండదు. కాబట్టి అడవినికి మేము కాపాడుకోవాలంటే దీని పేరుతో కాపాడుకోవాలి, ఆదివాసులతో పేరుతో కాపాడుకోవాలని నక్సలైట్ చేస్తున్నటువంటి నాటకం. నిజంగా నక్సలైట్ అనేటువంటి ప్రజలు నమ్మితే నువ్వు తుపాకీ పట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు తుపాకీ పట్టుకున్నావు అని అంటే నువ్వు అడవిలో బతకాలి. నీ షెల్టర్ జోన్ లేదు కాబట్టి అలా అడవులను ఖాళీ చేయకుండా ఉండడం కోసము, అడవులను లోకి పోలీసు రాకుండా ఉండడం కోసం నువ్వు చెప్తున్నట్టు మాయమాటలు. ఒక్క ఆదివాసీని నిజంగానే పోలీసులు చంపుంటే, ఆదివాసీలు అంత్యక్రియలు చేసేటప్పుడు కానీ, ఆదివాసీలు బయటకు వచ్చి కానీ ఉద్యమాలు ఈ దేశంలో ఎక్కడైనా చేసిరా? నక్సలైట్లు చచ్చిపోతే నక్సలైట్లలో ఆదివాసులు ఉన్నారు. ఆ నక్సలైట్ చచ్చిపోతే మా ఆదివాసీలను చంపిరా అని అంటారు. ఇవాళ సేఫ్ జోన్ కిందికి ఒక 9,000 నుంచి 10,000 మంది ఆదివాసులను కిడ్నాప్ చేసిరని ఆదివాసులు బయటకు వచ్చి మీడియాలో చెప్తున్నారు. మా ఫ్యామిలీలను కిడ్నాప్ చేసి తీసుకుపోయి కర్రగుట్టల్లో పెట్టేసుకొని వాళ్ళు చుట్టూ ఒక షెల్టర్ జోన్ లాగా వాళ్ళని పెట్టుకొని భయపెడుతున్నారు. దాంట్లో ఎవరికన్నా హెల్త్ బాగాలేకుంటేనే వదిలిపెడుతున్నారు తప్ప హెల్త్ బాగున్న వాళ్ళందరినీ కూడా పైనే ఉంచుకుంటున్నారు. కాబట్టి నక్సలైట్లు ఇలాంటి దొంగ ఆలోచన, దొంగ మాటలు, వీళ్ళకి తోడుగా ఈ ప్రజా సంఘాల పేరుతో ఉన్నటువంటి దొంగ వ్యక్తులు, దొంగ మేధావులు, సెల్ఫ్ డిక్లరేషన్ వీళ్ళు మేధావులు అనమాట. వీళ్ళని ఎవడు మేధావు అన్నాడు? వీళ్ళు ఒక మీటింగ్ పెడతారు, 6-7 ఉంటారు, కానీ ప్రజలందరి సహకారం అని మాట్లాడతారు. మీకు ప్రజల సహకారం లేదు, మీ ఎమ్మటి ఎవడూ లేడు. ఈరోజు మిమ్మల్ని నమ్మే ఆలోచన ఎవడికి లేదు. కాబట్టి ఈ ప్రజా సంఘాల పేరుతోటి, మానవ హక్కుల సంఘ పేరుతోటి, బంధుమిత్రుల పేరుతోటి మీరు చేసింది చాలు. ఈ దేశంలో మీరు ఈ దేశాన్ని నాశనం చేసింది చాలు. మీరు ఎక్కువ మాట్లాడి కనుక ప్రజాస్వామ్యంలో బతకనీయం. ఎందుకనంటే ఇన్నాళ్ళు నక్సలైట్ తుపాకీ పట్టుకొని కాకతీయ యూనివర్సిటీలో జాతీయ జెండా పట్టుకుంటే చంపిరబ్బా. మరి ఇదేం నక్సలిజం, ఇదేం తీవ్రవాదం? నీ దగ్గర తుపాకీ ఉందని నువ్వు చంపుకుంటూ పోయినావు. ఇవాళ ప్రభుత్వం దగ్గర నీకంటే ఎక్కువ బలం ఉన్నది, నమ్మకం ఉన్నది. ఆదివాసులు ప్రభుత్వానికి సపోర్ట్ చేస్తున్నారు. ఆదివాసులు తుపాకీ బట్టి నీకు వ్యతిరేక, నక్సలిజానికి వ్యతిరేకంగా. కాబట్టి ఈరోజు నక్సలైట్లు ఏ బొర్రెల దాక్కున్నా కానీ ఆదివాసులు తీసుకుపోయి చంపేస్తున్నారు, ఆదివాసులు చూపిస్తున్నారు. ఇంకోటి, మన హోంమంత్రి అమిత్ షా గారు కూడా నక్సలైట్లు లేకుండా నిర్మూలిస్తామని ఒక బహిరంగంగా కూడా ప్రకటన చేసిన సందర్భం. అందులో భాగంగానే ఈ యొక్క ఆపరేషన్ కగార్ అనేది జరుగుతుందని చెప్పవచ్చా? తీవ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఈ దేశంలో నిర్మూలిస్తామని చెప్తున్నాం. జాతీయవాదం పేరుతో ఉన్నటువంటి ఈ ప్రభుత్వంలో ఈ జాతికి వ్యతిరేకమైనటువంటి శక్తులు ఏ రూపంలో, అది నక్సలైట్ రూపంలో ఉన్న, ఇస్లాం రూపంలో ఉన్న, క్రైస్తవ రూపంలో ఉన్న, ఆఖరికి జాతీయ భావంతో, అంటే నేను హిందువునని చెప్పుకొని కూడా ఈ దేశానికి వ్యతిరేకంగా ఎకనామికల్కి సంబంధించినటువంటి ఎన్నో రకాల గోల్మాలు చేసి విదేశాలకు పారిపోతున్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిని కూడా తిరిగి పట్టుకొచ్చి ఈ దేశంలో, అంటే దేశం ముఖ్యము, జాతి ముఖ్యము. కాబట్టి ఏ రూపంలో ఉన్న తీవ్రవాదాన్ని తుదముట్టిస్తాము, నిర్మూలిస్తాము. దాంట్లో ఏం డౌట్ లేదు. దీనికి సహకరిస్తున్న, తీవ్రవాదానికి సహకరించే ఏ వ్యక్తులైనా సరే ఒక స్టేజ్ వరకే ఓపిక పడతాము. ఆ తర్వాత మీ విషయం, మీరు ప్రజాస్వామ్యాన్ని ఏ విధంగా నమ్మరో, అంబేద్కర్ని ఏ విధంగా నమ్మరో, రాజ్యాంగాన్ని ఏ విధంగా నమ్మరో, మేము కూడా మిమ్మల్ని అదే విధంగా నమ్మకుండానే నిర్మూలించాల్సి వస్తుంది. కాబట్టి అందరము కూడా ఈ రాజ్యాంగం యొక్క కిందకే రావాలి, రాజ్యాంగానికి కట్టుబడి ఈ దేశంలో బతకాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తాం. పహల్గామ్లో జరిగినటువంటి దాడి కనుక చూసినట్లయితే సెక్యూరిటీ భద్రతా లోపం, భారత ప్రభుత్వం సరిగా అయినటువంటి సెక్యూరిటీ, ఆ యొక్క ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అనేది సరిగా లేకపోవడం వల్లనే ఇదంతా కూడా జరిగింది అనేది ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి వాదన. దాన్ని ఏ విధంగా చూడవచ్చు? గమ్మత్ ఏంటంటే ఈ దేశంలో ప్రతిపక్షం అనేది ఉన్నదా? సరే, ఉంటే ఉన్నది. రాహుల్ గాంధీ మామూలుగా అయితే ఈ దేశంలో ఏ అటాక్ జరిగినా కానీ బయట ఉంటాడు. చూడండి, గత 10 సంవత్సరాల నుంచి రాహుల్ గాంధీ దేశంలో ఏ తీవ్రవాద సంస్థ అయినా సరే, ఎవరన్నా సరే అటాక్ చేయగానే అతను వేరే దేశంలో ఉంటాడు. నేను కూడా అడుగుతున్నా, నీకు ముందే తెలుసా రాహుల్ గాంధీ అని అంటున్నా. నీకు ముందే తెలిసే దేశం దాటిపోతున్నావు అంటున్నా. నెంబర్ 2, సెక్యూరిటీ యొక్క లేకుండా పోవడం ద్వారానే పహల్గామ్లో ఈరోజు నీకు దాడి జరిగిందని ప్రతిపక్షాలు అంటున్నాయి. ఇది ఇంటెలిజెన్సీ లోపం కాదది, అది అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు అప్పటికప్పుడు ప్లాన్ చేసుకొని 24 గంటల్లో ఆపరేట్ చేసినారు. పాకిస్తాన్ నుంచి వాళ్ళు వచ్చింది కూడా 24 అవర్స్ ముందే. దానికి ఆధారాలు ఉన్నాయి. ఖచ్చితంగా కూడా ఈ దేశంలో ఇంటెలిజెన్సీ చాలా 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 పెద్ద, ప్రపంచంలోనే ఈరోజు మనం 4th ప్లేస్లో ఉన్నాం ఇంటెలిజెన్సీలో కూడా.
అర్థమైందా? మన పూర్తి స్థాయిలో మనం మోజాద్ తోటి ఎస్బీఐ తోటి అన్ని విధాలు కూడా మనం ఈరోజు సత్సంబంధాలు పెట్టుకొని మనం ఈరోజు ఈ దేశాన్ని తీసుకొద్దాం. కాశ్మీర్లో 370 ఆర్టికల్ రద్దు చేసిన తర్వాత ఇంకా జాగ్రత్తగా ఉన్నాం. అయినా కానీ వాళ్ళు చేయాలని ఉద్దేశపూర్వకంగా చేసినప్పుడు తీవ్రవాదులను లేకుండా చేయడం అనేది చాలా కష్టం. మనం మానవ ప్రయత్నం చేస్తున్నాము. దాంట్లో ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ లేదు, ఆర్మీ ఫెయిల్యూర్ లేదు. పాకిస్తాన్ని ఈ దెబ్బతోటి మన ఆక్రమిత కాశ్మీర్ని ఆక్రమించుకోవడమే కాకుండా ప్రపంచంలో దాన్ని ఒంటరి దేశం చేసి తీవ్రవాదం లేని పాకిస్తాన్ను చూడాలని లక్ష్యంతో మనం ముందరకు వెళ్తున్నాం. పాకిస్తాన్ ప్రజలను చంపాలని కానీ లేకుంటే పాకిస్తాన్ ఏదో చేయాలనేది నరేంద్ర మోడీ గారి ఈ దేశం యొక్క లక్ష్యం కాదు. పాకిస్తాన్లో తీవ్రవాదం లేని పాకిస్తాన్ని చేయాలని చెప్పి దానికోసం పాకిస్తాన్లో ఏ విధంగా శిక్షించడానికైనా రెడీ. కాబట్టి వెంటనే అకస్మాత్తుగా ఏదో గుడ్డెద్ది శీలపడ్డట్టు దాడి జరగగానే వెళ్ళి మనం యుద్ధం చేయట్లే. దానికి ఉన్న అష్టదిగ్బంధనం చేసి అన్ని విధాలుగా పాకిస్తాన్ ఏకాకిం చేసి ప్రపంచ దేశాల యొక్క ఆమోదంతో ఈరోజు మనం పాకిస్తాన్ కొట్టబోతున్నాం. ఆ శుభవార్త కూడా 24 గంటల్లో వినాలని చెప్పి నేను కూడా అనుకుంటున్నా. చివరిగా చెప్పండి, నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెళ్ళి అమరావతిలో దాదాపుగా 50,000 కోట్ల యొక్క పనులని శంకుస్థాపనలు అన్నీ కూడా చేయడం జరిగినది. అయితే తెలంగాణ రాష్ట్రానికి ఏ విధమైనటువంటి సహకారం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి చేయట్లేదు అనేటువంటిది ప్రతిపక్షాల యొక్క వాదన. దాన్ని ఎట్లా చూడవచ్చు? నిధుల యొక్క సమీకరణ అక్కడ ఎక్కువ ఇస్తున్నారు, ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి తక్కువ అసలు ఇవ్వడం లేదనేటువంటి దాన్ని ఎట్లా చూడవచ్చు? మున్సిపాలిటీ మీరు అన్నదానికి నేను సమాజం మున్సిపాలిటీ ఎలక్షన్స్ పీరియడ్ అయిపోయి ఇప్పటికీ 6 months అవుతుంది. 16th ఫైనాన్స్ ఫండ్లు ఇంతవరకు పూర్తి చేయలే. ఆ యొక్క నిధులను ఇప్పటివరకు వినియోగించలే. తిరిగి అకౌంటబిలిటీ లేనటువంటి రాష్ట్రం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే తెలంగాణ రాష్ట్రం. అది కేసీఆర్ అదే విధంగా చేసిండు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి అదే విధంగా చేస్తుండు. బీజేపీ నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చెప్పేది ఒకటే, మేము దేనికైతే డబ్బులు యొక్క జాతీయ స్థాయిలో రాష్ట్రానికి పైసలు పంపిస్తామో వాటికే వినియోగించాలి. నా ఇష్టం వచ్చినట్టు వినియోగించుకుంటా, జీతాలు ఇచ్చుకుంటా, లేదంటే ఇంకా నేనేదో ఒక కాంట్రాక్ట్ చేయించుకుంటా అంటే అకౌంటబిలిటీ లేకుంటే డబ్బులు రావు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అన్ని అకౌంటబిలిటీ ఉంటే ఆంధ్రప్రదేశ్కి ఏ విధంగా వచ్చినా మనకు కూడా అదే విధంగా డబ్బులు వస్తాయి, రావాలని కోరుకుంటున్నాం. మా 8 మంది ఎంపీలు కూడా వాటి కోసం కొట్లాడుతున్నాము. మేము తెలంగాణను రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి అభివృద్ధి చేయడం కాదు, అభివృద్ధి చేసి ప్రభుత్వాన్ని తెచ్చుకోవాలనే ఆలోచన కూడా భారతీయ జనతా పార్టీకి ఉన్నది. ఈ అసత్య ప్రసాదాలను ప్రజలు నమ్మరు. రేవంత్ రెడ్డి యొక్క పనితీరును ప్రజలు చూసినారు, ప్రజలే ఇసుకిపోయి ఉన్నారు. మూలకున్న కేసీఆర్ కూడా లేచి వచ్చి మీటింగ్ పెట్టే స్థాయికి ఉన్నది ఇవాళ రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ తెలంగాణ రాష్ట్రంలో. ఇదంతా కూడా బీజేపీ ప్రభుత్వం అనేటువంటిది ఆపరేషన్ కగార్ పేరుతో చేసేటువంటిది కాదు. అక్కడ ఉన్నటువంటి ప్రజలను రక్షిస్తూ ఉండడం, అదేవిధంగా తెలంగాణ అభివృద్ధికి కూడా బీజేపీ పార్టీ అనేటువంటిది దాని సహాయ సహకారాలను అందిస్తూ ఉంటుంది. అదేవిధంగా కాశ్మీర్లో కానీ అక్కడ జరిగినటువంటి సంఘటనలు కూడా త్వరలోనే ఆ యొక్క కుట్రను తేల్చేటువంటి పని భారత ప్రభుత్వం అనేటువంటిది చేస్తూ ఉందని చెప్పేసి బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పురుషోత్తం రెడ్డి గారు చెప్తున్నటువంటి సందర్భం. కెమెరామెన్ క్రాంతితో సైదులు, నల్గొండ.